పరిశుద్ధాత్మ నీరుగా కనపడతా ఉంది, గాలిగా కనపడతా ఉంది. అట్లా మూడోది శ్వాసగా కనపడతా ఉంది, శ్వాసగా కనపడతా ఉంది. పిల్లారా, యేసయ్య వాళ్ళ మీదకి ఆ శ్వాసనైనా ఊదారు. మీరు కూడా ఈ ఆత్మను పొందుకోండి అని చెప్పి, మీరు కూడా ఈ ఆత్మను కలిగి ఉండండి అంటే, ఇంకా ఆయన లేని తర్వాత ఆ ఆత్మే కదా ఇప్పుడు భూమి మీద సత్య స్వరూపియకు ఆత్మ దేవుడు ఈ భూమిని లో ఉంది, ఆయనే అన్నమాట. పరిశుద్ధ ఆత్మ దేవుడిని ఇప్పుడు మన ఈ కాలంలో మనము ఉండాలి. తర్వాత పిల్లరా నాలుగోది నూనె. నాలుగో చెప్పండి, నూనె పిల్లారా. మరి నూనె అనుభవంలో చూడండి, నూనె కీర్తనాకారుడు కూడా చెప్తా ఉన్నాడు ఈ అనుభవం. 23:5 నా గిన్నె నుండి పొర్లు చూడండి, ఈ నూనెతో నాకు అలాంటి ఉన్నావు, మరి నా గిన్నె నుండి పొర్లుచున్నది. 23వ కీర్తనలో 5వ వచనం అన్నమాట. మరి నా తలను నూనెతో నువ్వు అంటి ఉన్నావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. పొర్లిపోయే అనుభవం ప్రియులారా, పొర్లిపోయే అనుభవం అంటే ఆ అభిషేకం నీకు ఆ విధంగా ఉంటది. అంటే ఆయనకు నువ్వు సమీపం అవ్వాలి, బాగా సమీపం అవ్వాలి. అన్నిటికంటే ముందు వాక్యంతో బాగా ఉదక స్నానం చేయబడాలి. వాక్యంతో బాగా ఉదక స్నానం చేసిన తర్వాత నీకు ఈ యొక్క పొర్లిపోయే అనుభవం. నూనెతో నేను చెప్పానుగా పిల్లరా, నూనె అభిషేకానికి మనకి కనబడతా ఉంది పిల్లరా. అంతేగాని ఏంటి అసలు నూనె పెళ్లి కొడుకులు చేసేదేంటి, ఇది ఎట్లా ఉంది చూడండి. ఎందుకో ఏడాడో చూసి అని మన సంఘం మీద రుద్దబాకండి కాస్త పిల్లరా. పెళ్లి కొడుకులు చేసేది ఏంటంటే గ్లో కోసం సున్నపిండి ఇవన్నీ రుద్దడం అది సహజం. అదేంటి కామన్ గా జనరల్ గా స్నానం చేసేటప్పుడైనా మనం రుద్దుకోనైనా పోసుకుంటారు. చాలా మంది ఆ సున్నపిండి పెట్టుకొని పోసుకుంటా ఉంటారు, స్నానాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఏంటంటే శరీరం దృఢంగా మృదువుగా ఉండటానికి శరీరం అట్లా చేస్తారు. కానీ నూనె పెట్టి ఈ పెళ్లి కొడుకుని చేయమాకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నూనె అభిషేకానికి సాదృశ్యం. దేవుడు ఆ విధంగా అభిషేకించాడన్నమాట. పిల్లల సమూయేలు ప్రవక్తను కూడా ఆ కొమ్ములో తీసుకొని కొమ్ము నీరుతో నింపు, ఎల్లు దావీదును అభిషేకించు అని సమూయేలు ప్రవక్తను చెప్పాడు. ఆయన నూనె తీసుకొని ఆ దావీదును అభిషేకించాడు. ఇట్లా కూడా దావీదు కూడా ఇక్కడ అసలు నా నూనెతో నా తల అంటి ఉన్నావు, 5వ వచనంలో నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పిల్లరా, ఈ పొర్లిపోయే అనుభవం నీ అభిషేకం అట్లా ఉండాలంటే పిల్లరా, నీ అభిషేకం కారిపోకుండా ఉండాలంటే, నీ అభిషేకం దిగజారి కిందకి పోకుండా ఉండాలంటే, అంటే అది తగ్గిపోకుండా ఉండాలి. ఎప్పుడు నీ అభిషేకం పొర్లిపోతూనే ఉండాలి అనుకున్నట్లయితే ముందు వాక్యంతో నువ్వు ఉదక స్నానం బాగా చేయాలి. అక్కడ నీ ఆ శ్వాస ఆత్మ ఊపిరి నీలోకి రావాలంటే నువ్వు అందరితో సమాధానంగా ఉండాలి పిల్లరా. ఈ అన్నిటి తర్వాతే మరి నది మునిగిపోయే అనుభవం లేదా పొరిగిపోయే అనుభవం. చెప్పాను నదిలో వాళ్ళు ఏం చేస్తాడు, మునిగిపోయే అనుభవం, మునిగిపోతా ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడు, పొరిగిపోతా ఉంది, నా గిన్నె నిండి పొరిగిపోతా ఉంది అంటున్నాడు పిల్లరా. ఈ అనుభవాల్లోకి రావాలంటే ఇంకా మీరు బాగా ముందు శీలమండలంలో అనుభవంలోనే ఉన్నారు చాలా మంది ఉన్నారు పిల్లరా. మోకాళ్ళ అనుభవం లేని వాళ్ళే ఇంకా ఉన్నారు. ఇక్కడ మోకాళ్ళ అనుభవం ఉన్న నడువుల్లో అనుభవంలో లేని వాళ్ళు ఉన్నారు. నడువుల్లో అనుభవంలో ఉన్నా కూడా ఈ యొక్క పంచేంద్రియాలు మునిగిపోయే అనుభవంలో ఇంకా ఎవరు రాలేదు పిల్లరా. ఆ పంచేంద్రియాలు కూడా మునిగిపోయే అనుభవం వచ్చినప్పుడే ఇక్కడ 5వ వచనం నూనెతో తొలిపోయే అనుభవం మనకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా పిల్లరా. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వసింపరావయ్యా. పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వసింపరావయ్యా. ఫలములు వరములు నీవేనయ్యా, నీవు నేను కలిసి పని చెయ్యాలయ్యా. వరములు ఫలములు నీవేనయ్యా,
నీవు నేను కలిసి పని చెయ్యాలయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వసింపరావయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. మీరు అలా ఎప్పుడు ఆస్వాదించుకోవాలి ఆయన్ని, అంటే ఆత్మదేవుణ్ణి. ఆత్మదేవుని అలా మీరు ఎప్పుడు ఆస్వాదించుకుంటా ఉండాలి. రాగము తాళము నీవేనయ్యా, నీవు నేను కలిసి పాడాలయ్యా. రాగము తాళము నీవేనయ్యా, నీవు నేను కలిసి పాడాలయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వసింపరావయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో నాతో నాపై వసింపరావయ్యా. హల్లెలూయా. ఇట్లా పొర్లిపోయే అనుభవం ఆ యొక్క అభిషేకం నీకు ఉండాలంటే పిల్లారా, ఇంకా ఈ 23వ అధ్యాయంలో 5వ వచనం మీకు నెరవేర్చబడాలంటే మీరు 133 కీర్తన కూడా మీరు కలిగి ఉండాలి. తప్పకుండా 133వ కీర్తన చూడండి, అక్కడ ఐక్యతల గురించి చెప్పాడు పిల్లారా. ఎక్కువగా సమూహంగా ఉన్నప్పుడు, ఈ సమూహంగా ఉన్నప్పుడు అందరి మనసులు ఏక మనసుగా వచ్చేసినప్పుడు దేవుడు ఆత్మ త్వరగా ఆయన పనిచేయడానికి ఇష్టపడతారంట. లేకపోతే ఆ పరిశుద్ధ ఆత్మ దుఃఖపడతారంట. ఆయన ఆత్మ దుఃఖపడతా ఉంటుందంట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంత మనోహరము. చూసారా పిల్లరా, అప్పుడు అహరోను యాజకుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క అభిషేకం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము తల మీద పోసినప్పుడట అది గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి ఎలా ఉంది, పరిమళ తైలము వలె ఉండెను. పిల్లరా, అక్కడ ఏంటంటే అహరోన్ని అభిషేకించినప్పుడు యాజకుడుగా మోషేకి చెప్తాడు అనమాట, ఇదిగో నువ్వు తీసుకెళ్లి ఈ యొక్క ఒలీవ తైలాన్ని నువ్వు తీసుకెళ్లి ఆ యొక్క ఆ తైలమును తీసుకెళ్లి అహరోన్ని మరి వాళ్ళని అందరినీ నువ్వు యాజకులుగా అభిషేకించండి అని చెప్పినప్పుడు ఆ తల మీద పోయబడిన ఆ యొక్క తైలం ఏమవుతుందంట, అహరోను తల మీద పోయబడిన అహరోను పోయబడి గడ్డం మీదుగా గడ్డం తల మీద నుంచి గడ్డం దాకా వచ్చేసింది. గడ్డం నుంచి ఏంది, అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. ఇంకా అంటున్నాడు, సియోను కొండ మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె ఉండను. కొండ మీద శీతాకాలం బాగా మంచు పట్టింది హిమాలయాలు. అది ఎంత చేతుంది ఏమైతే ఆ మంచు ఏమైతే గడ్డలు కరిగి మంచు దిగి వస్తా ఉంటది అనమాట. హెర్మోన్ కొండ మీద వచ్చు హెర్మోన్ మంచు వలె అదేమవుతుంది, గడ్డలు ఎండ వచ్చేసి కడిగి దిగి జారిపోతాం. అంటే పిల్లలని అభిషేకం అలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. పిల్లలు ఇక్కడ ఎప్పుడైతే మనందరం కూడా సహోదరులు అవ్వచ్చు లేదా సహోదరులు అవ్వచ్చు, ఈ 133వ కీర్తన ఎప్పుడైతే మనందరం కలిగి ఉంటామో పిల్లారా, అప్పుడు దేవుడు అక్కడ అంటున్నాడు, ఓయ్ ఆశీర్వాదమా శాశ్వత జీవమా ఎల్లు, అక్కడికి వెళ్తా లేదా అర్జెంట్గా వెళ్ళాలి అక్కడ. కానీ దేవుడు అక్కడ పంపిస్తాడట. హల్లెలూయా. ఆశీర్వాదము శాశ్వత జీవము పిల్లారా, నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళిపోండి మీరు అని చెప్పి పంపిస్తాడంట పిల్లారా. కేవలం అక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాత్రమే కాదు, కానీ ఆయన జీవంతో మనం నింపబడాలి, ఆయన అభిషేకంతో మనం నింపబడాలి. పొరిలి పారే అనుభవంలోకి మనం రావాలి, మునిగిపోయే అనుభవంలోకి మనము రావాలని చెప్తా ఉన్నారు పిల్లారా. 23:5 నెరవేర్పడాలంటే ముందు ఇది నెరవేర్చబడాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం మేలు మనోహరం అంటాడు పిల్లారా. అప్పుడు మాత్రమే ఆ యొక్క అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము గడ్డము నుంచి అంచులు అంగి వరకు దిగజారినట్లుగా ఈ అభిషేకం అట్లాగా దావీదు చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటా ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లిపోతా ఉన్నది. పాలు పొంగు తీసుకోవడంటే మీకు ఎగ్జాంపుల్ బాగా ఉంటాయి. పాలు గిన్నెలో పెడతాం మనం, ఏం చేస్తాయి బాగా మంట అయిపోయినప్పుడు పొంగిపోతాయి అన్నమాట. దావీదు చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది.
నువ్వు అలాంటి అభిషేకం నీకు కావాలంటే ఈ సూత్రాలన్నీ చెప్పాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ అభిషేకం మీరు పోగొట్టుకుంటారో ఇంకా దానికి రెట్టింపు చేసుకుంటారో. ఎలీషా అలాగా రెండంతల ఆత్మను పొంది పొర్లిపోయే అనుభవం, ఈదగలిగే అనుభవంలోనికి మీరు వస్తారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.